అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చేతన రావులపాటి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మిరియాల చారు. మిరియాల చారుని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. తర్వాత దానిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దానిలో ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీల్చి వేసి వేయించుకోవాలి. అది ఉల్లిపాయ మగ్గిన తర్వాత దానిలో పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ ఏంటంటే ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మిరియాలు 1 స్పూనున్నర, ఎండు కొబ్బరి అరచెక్క, వెల్లుల్లి ఒక 10 వేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని నూనెలో వేసి వేయించుకోవాలి. అవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి నూనెలో వాటిని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనకి కావాల్సినంత చింతపండు, 2 టమాటాలు తీసుకొని దాన్ని మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కల్లుప్పు వేసి మంచిగా స్మాష్ చేసుకొని దాన్ని మన రుచికి సరిపడా పులుపుకి సరిపడా వాటర్ని కలుపుకొని దాన్ని స్టెయినర్లో వేసి ఆ తాలింపులో వేసుకోవాలి. తర్వాత మన రుచిని అడ్జస్ట్ చేస్తూ సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం రుచికి టేస్ట్ మిక్స్ చేయడానికి కొద్దిగా షుగర్ వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. చారు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. తర్వాత టేస్టీ అయిన యమ్మీ అయిన మిరియాల చారు రెడీ అయిపోతుంది.